హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు ఒక మన నిజంగా స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో బేసిక్గా టైం ట్రావెల్ మూవీస్ అనేసరికి మన ఇండస్ట్రీలో ఒక మంచి క్యూరియాసిటీ అయితే మనందరికి డెఫినెట్గా ఉంటుంది. ఆదిత్య 369తో పోలిస్తే రీసెంట్గా 24 ఇలాంటి మూవీస్ అయితే మనం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. సో రీసెంట్గా ఒక మూవీ అయితే రాబోతుంది, రివైండ్. ఆ మూవీ డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఆల్ అన్నీ ఆయనే. బేసిక్గా ఎలా సాధ్యమైందో తెలియదు. కళ్యాణ్ చక్రవర్తి గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే సార్. హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్, చాలా బాగా తీశారని ఒక మంచి ఫీడ్బ్యాక్ ఉంది సినిమా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ కాన్సెప్ట్లు ఏంటంటే రివైండ్ అనేది ఆదిత్య 369 బాలకృష్ణ గారి నుంచి, సూర్య గారిది అండ్ చాలా చూసాం మనం రీసెంట్గా విశాల్ గారిది. అంటే ఏంటంటే ఈ మార్క్ యాంటోనీ ఈ కాన్సెప్ట్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అసలు? అంటే నాకు ఆల్వేస్ టైం ట్రావెల్ మూవీస్ అన్నది మీరు అబ్జర్వ్ చేస్తే అన్నీ బాగుంటాయి. నథింగ్ ఇస్, మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఏది ఫ్లాప్ కాదు. ఎందుకంటే ఇట్స్ బికాస్ ఆఫ్ దిస్ యూనిక్నెస్ అండ్ యూనిక్ స్టోరీ. దాంట్లో వచ్చే కానీ స్క్రీన్ ప్లే కానీ డిఫరెంట్ అంశాలు చూసుకుంటే ఉన్నాయి. సో నాకు ఇప్పుడు టైం ట్రావెల్ మూవీస్ అలాంటివి అంటే ఇష్టం. ఎందుకంటే టైం ట్రావెల్ మూవీస్లో మీకు లాట్ ఆఫ్ క్రియేటివ్ రైటింగ్ వస్తుంది, తర్వాత క్రియేటివ్ స్క్రీన్ ప్లే వస్తుంది. సో ఆ టైప్లో మేము కూడా ఒక థియరీ పికప్ చేసుకున్నాం టైం ట్రావెల్లో. సో తీసుకొని దానికి లవ్ స్టోరీ యాంగిల్లో తీసామన్నమాట. సో రియల్లీ దానివల్ల ఏంటంటే మాకు క్రియేటివ్గా స్క్రీన్ ప్లేకి ఆస్కారం వచ్చింది. సో ద బిగ్గెస్ట్ యూఎస్పీ ఫర్ ద మూవీ స్క్రీన్ ప్లే. సార్ అంటే మాకు ఉన్న ఇన్ఫర్మేషన్ అంటే మీరు ఒక ఎన్ఆర్ఐ, సో మీరే ప్రొడ్యూస్ చేశారు, మీరే డైరెక్ట్ చేశారు. అంటే ఏంటంటే బేసిక్ చాలామందికి ఏంటంటే అసలు మీరు ఎక్కడ వర్క్ చేసిన దాన్ని కూడా మాకు మాకు తెలియదు పర్సనల్గా అయితే. సో ఏంటి ఎలా పాసిబుల్ అని, సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్లో వచ్చిందన్న ఫీడ్బ్యాక్ ఉంది. ఇందాక అన్న వాళ్ళకి ఇట్లా చెప్తున్నారు. ఏంటి అసలుకి ఏమన్నా అంటే రిఫరెన్సెస్ ఏమైనా తీసుకోవడం జరిగిందా ఏంటి? లేదండి, నేను యూఎస్లో ఉన్నప్పుడు దీనికి స్టోరీ నా దగ్గరకు వచ్చినప్పుడు చూస్తే వి థాట్ ఆఫ్ ఇట్స్ అ వెరీ గుడ్ నావెల్ స్టోరీ. దీనికి మంచి స్క్రీన్ ప్లే పడి బాగా వస్తే బాగుంటుందని చెప్పి ఆటోమేటిక్గా స్క్రీన్ ప్లే ఫస్ట్ టైం రాయడం. సో ఐ రోట్ ద స్క్రీన్ ప్లే అండ్ డిడ్ ద డైలాగ్స్. కానీ డైరెక్ట్ చేద్దామని అనుకోలేదు, ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నాను. సో ఐ కేమ్ డౌన్ టు ఇండియా. వచ్చినప్పుడు హైదరాబాద్లో ఐ సర్చ్డ్ ఫర్ డైరెక్టర్స్, కానీ చాలా కాంప్లికేటెడ్ స్క్రీన్ ప్లే. దీనికి సరైన డైరెక్టర్ దొరకపోవడం వల్ల ఐ బికేమ్ అ డైరెక్టర్ చేయవలసి వచ్చింది. సో ఇన్ కేస్ అంటే ఈ డైరెక్టర్స్ అంటే అప్రోచ్ అయ్యారా, లేకపోతే లేదు అంటే ఇది అంటే మీ మైండ్ సెట్కి అంటే ఏంటి దొరకలేదా ఏంటి? అప్రోచ్ అయ్యామండి. అంటే ఆల్మోస్ట్ కొన్ని కపుల్ ఆఫ్ డైరెక్టర్స్కి అప్రోచ్ అయ్యాము. కానీ ఈ స్టోరీ ఎంత కాంప్లికేటెడ్గా ఉంటుందంటే వాళ్ళు దాంట్లోకి కంప్లీట్ స్టోరీని ఇచ్చేస్తేనే కానీ కష్టం. సో మా హీరో అంటాడు, ఈ సినిమా చూసిన తర్వాత ఎవరైనా స్క్రీన్ ప్లే చెప్పగలిగితే వాళ్ళకి ఒక ఐఫోన్ అని. సో ఆ టైప్లో ఏంటంటే ఇంత కాంప్లికేటెడ్గా ఉంటుంది కాబట్టి ట్రై చేసాము కపుల్ ఆఫ్ డైరెక్టర్స్. ఇంకా ఇలా కాదు, ఇంకా మనం రాసాం కాబట్టి మనమే చేయాలని చెప్పి ఐ జస్ట్ జంప్డ్ ఇంటూ ఇట్. అది కూడా నాకు ట్రైనింగ్ లేదు, సో డైరెక్ట్గా డైరెక్ట్ చేశాను. అంటే బేసిక్గా మీకు ఇండస్ట్రీలో అంటే రావడానికి ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా సార్, అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కానీ ఇన్ కేస్, లేకపోతే స్టార్టింగ్ నుంచి ఇంట్రెస్ట్ ఉందా అసలు? స్టార్టింగ్ నుంచి ఇంట్రెస్ట్ ఉందండి. అంటే కార్పొరేట్ లైఫ్లో ఉన్నాం, కానీ దీనికంటే ముందు ఐ వాజ్ బేసిక్లీ డాన్స్ కొరియోగ్రాఫర్ చేశాను. సో అది చేసినప్పుడు ఇప్పుడు ఐ యూస్ టు హ్యావ్ మై డాన్స్ స్టూడియో అయింది. తర్వాత కార్పొరేట్ లైఫ్లోకి వెళ్ళిపోయాం. సో ఎక్కడ ఉంటుంది కదా ప్యాషన్, ప్లస్ మన తెలుగు వాళ్ళం, సో డెఫినెట్గా మూవీస్ అంటే ప్యాషన్ ఉంటుంది. సో ఆ ప్యాషన్తో జస్ట్ ఒక బ్రేక్ అండ్ వచ్చామన్నమాట. సార్ అంటే మీరు మూవీస్ అంటే ప్యాషన్ అని చెప్పారు. ఇన్ కేస్ తెలుగు సినిమాలు యూఎస్లో ఉన్నప్పుడు చూసేదా రెగ్యులర్గా ఏంటి అసలు? చూస్తాము. జనరల్గా డైరెక్ట్ ఇంట్లోనే చూస్తాం, మా హోమ్ థియేటర్ ఉంది. సో జనరలీ డైరెక్ట్లీ సీ థియేటర్ ఓన్లీ. లేకపోతే ఎప్పుడైనా బయట థియేటర్కి వస్తే మాత్రం జనరల్గా ప్రభాస్ బిగ్ హీరో సినిమాస్ వస్తే ఐమాక్స్కి వెళ్ళిపోతాం. ఐమాక్స్లో ఉంటుంది డెఫినెట్గా. సో మూవీస్ మాత్రం మిస్ అవ్వం. అంటే రీసెంట్గా దేవర కూడా రిలీజ్ అయింది, అక్కడ చూసారా లేదంటే ఆ టైంకి ఇక్కడ ఉన్నారా? ఆ టైం ఇక్కడ ఉన్నానండి, మన మూవీ ప్రమోషన్స్ దీంట్లో ఉన్నాను. అక్కడ ఉండుంటే మాత్రం డెఫినెట్గా ఫస్ట్ వీకెండ్ వెళ్ళిపోతాం మూవీస్ అన్నిటికి. దేవరా ఇంకా నేను చూడలేదండి ప్రస్తుతానికి, బట్ అఫ్ కోర్స్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ హీరోస్ యాజ్ వెల్. ఇగో ఈ ప్రమోషన్స్లో ఇదే ఉండి ఐ జస్ట్ కేమ్ బ్యాక్ యెస్టర్డే. ఫైనల్గా రివైండ్ మూవీ గురించి ఏం చెప్తారు? అంటే ఆడియన్స్కి బేసిక్ ఇలాంటి కాన్సెప్ట్స్ చాలా వస్తున్నాయి అండ్ వస్తాయి కూడా, ఇంకా ఇలాంటివి ఎంత చూసినా బోర్ కొట్టదు చాలా మందికి. ఆడియన్స్కి ఎంగేజింగ్గా ఉంటాయి ఇలాంటి కాన్సెప్ట్స్. ఏం చెప్తారు ఆడియన్స్కి? అంటే ఇలాంటి టైం ట్రావెల్ స్టోరీ కానీ కాన్సెప్ట్ కానీ మీరు చూసుంటారు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇలాంటి కాన్సెప్ట్ రావడం, అది కూడా లవ్ మీద డిఫరెంట్. ఇది ఎవ్రీ 20 minutes యుల్ ఫీల్ సంథింగ్ డిఫరెంట్ ట్విస్ట్ ఉంటుంది. సో ఎండ్ వరకు యుల్ హ్యావ్ అ కైండ్ ఆఫ్ అ రోలర్
రోలర్ కోస్టర్ కైండ్ ఆఫ్ రైడ్. సో అఫ్ కోర్స్ సాంగ్స్ కూడా బాగా వచ్చాయి. విత్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే డెఫినెట్లీ మీకు సినిమా నచ్చుతుంది. బయటకు వచ్చి కూడా ఈ లెగెండ్ రివైండ్ ద మూవీ చూసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్.